స్కూల్ కంటింజెంట్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు వారి అకౌంట్లో జమ చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. యూనిఫామ్స్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ సెలవులు, ప్రసూతి సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలని కోరారు. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చక్కల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మిడ్ డే మీల్ వర్కర్లు, స్కూల్ ఆయాలకు సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ డిఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడం జరిగింది. సమస్యలు ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి చైర్మన్ కమిటీలు పెట్టారు. కమిటీలు బాగా వేధింపులు ఎక్కువైపోయి వాళ్ళని తొలగించడం, కొత్త వాళ్ళు పెట్టుకోవడం, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మిడ్ డే మీల్ వర్కర్లు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు. అందుచేత తీసేసిన కాడ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కొత్త వాళ్ళు వేస్తున్నారు. కొత్త వాళ్ళు 2 రోజులు చేసి తప్పుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు మారుతున్నారు తప్ప ఈ పాత వాళ్ళు చేసి వాళ్ళు 23 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ వంటలో చేసి వాళ్ళని ఈ ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని వీళ్ళకి ఏ చైర్మన్లు ఏమైతే ఉన్నాయో, కమిటీ ఏవైతే పెట్టారో కమిటీని ముఖ్యంగా రద్దు చేస్తారని, అలాగే వీళ్ళ ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని మేము ఈ డిమాండ్ల మీద ధర్నా చేయడం జరుగుతుంది. జీతాలు కూడా సక్రమంగా పడట్లేదు. నెలకి 3 నెలలకి 4 నెలలకి జీతాలు వేస్తున్నారు. 3,000 జీతం ఇస్తున్నామని చెప్పారే తప్ప ఇప్పుడు అందరూ కూడా వర్కర్లు బాధపడేది ఏంటంటే 2,000 జీతమే మా అకౌంట్లో పడుతున్నాయండి అంటున్నారు. బిల్లులు ఎత్తే జీతాలు వేయట్లేదు, జీతాలు ఎత్తే బిల్లులు వేయట్లేదు. ఏం తిని బతుకుతారండి వర్కర్లు? ఈ పని మీదే చేసేవాళ్ళు. అంచేత జీతాలు సక్రమంగా వేయాలి. వాళ్ళకి వేధింపులు అంటే ఈ కమిటీలు రద్దు చేయాలి, వేధింపులు లేకుండా చేయాలి. వాళ్ళ డిమాండ్లు తక్షణమే పరిష్కరించకపోతే మట్టికి వెంటనే మేము సమ్మెలోకి దిగాలి. రాష్ట్ర వ్యాప్త డిమాండ్లు, అలాగే స్థానిక సంస్థలు, ఈ రెండింటి మీద అధికారులు కలిసాం, ధర్నా చేస్తున్నాం. కిందకు వచ్చారు డిఈఓ గారు. కొన్ని రాష్ట్ర వ్యాప్త డిమాండ్లు ఉన్నాయి. ఉదాహరణకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అయితే ఎక్కువ భాగం ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇటీవల అధికార పార్టీగా తెలుగుదేశం, జనసేన వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విద్యా కమిటీలు వేసారు. ఆ విద్యా కమిటీలు ఏమైనా విద్యకు సంబంధించిన విషయాలు చూడాలి తప్పితే మిడ్ డే మీల్ వర్కర్లని, నైట్ వాచ్మెన్ని, ఇలాంటి వాళ్ళని ఏంటంటే తీసేసేసి వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వేసుకుంటున్నారు. ఇది అన్యాయం. ఇది ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చింది? ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిందా, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేసేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకోవడం కోసం వచ్చిందా? ముందు అది తేల్చుకోవాలి వాళ్ళు. మేము ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాము. అలాగే కొన్ని చోట్ల 3,000 రూపాయలు ఇచ్చే వేతనం కూడా నెలల తరబడి బకాయి ఉంది. కొన్ని చోట్ల 3,000కు బదులు 1,500 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా డిఈఓ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఆయన చెప్పింది ఏంటంటే, నేను వీటన్నిటిని పరిష్కారం చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాగ్దానాలు ఆయన చాలాసార్లు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి ఫైనల్గా ఒక 1 రోజులు చూస్తాం. పరిష్కారం చేయకపోతే ఇదే ప్రెమిసెస్లో ఏఎస్ఐ గారి సమక్షంలో చెప్తున్నాను నేను. కరోనా ఇంటెలిజెన్స్ ఆయన ఉన్నాడు ఎక్కడో, ఆయన కూడా వినబడేటట్టు చెప్తున్నాను. ఇదే ప్రెమిసెస్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. మీరు అవసరం అనుకుంటే కలెక్టర్ గారికో, ఎస్పీ గారికో చెప్పుకోండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీక్ డేస్ పరిష్కారం చేయకపోతే ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. దృష్టిలో పెట్టుకోండి.